గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుండి శ్రీలక్ష్మి గారు పంపించారు. సంతానం లేనివారు వారికి వారుగా పిండ ప్రదానం చేసుకోవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఎందుకలా అనుకుంటున్నారు? ఇలాంటి ఆలోచన రావడానికి కారణం ఏమిటి అంటే, మనకు లోకంలో ఒక ప్రచారం ఉంది, ఒక వార్త ఉంది. ఏమిటి? శ్రాద్ధ ప్రక్రియ పిండ ప్రదానం లేకుంటే ఉత్తమ గతులు లేవు. హనుమంతునికి లేవా? సుఖయోగిందుడికి? మరి నారదుడికి? మరి పుత్రులు ఉన్నారా? అపుత్రస్య గతిర్నాస్తి అనేది ఎవరికి? ఒక శాస్త్రంలో ఒక వాక్యం చెప్పితే ఆ వాక్యానికి ఉద్దేశ్యం ఎవరు? ఎవరెవరికి అది వర్తిస్తుంది ఆలోచించాలి. సంసారంలోనే ఉండి పూర్తిగా సాంసారిక ప్రక్రియలోనే తాను వ్యవహరిస్తూ దానికి భిన్నమైనటువంటి మార్గాన్ని అనుసరించకుండా సాంసారిక విషయభోగాలలోనే మునిగి తేలుతున్న వాడికి పుత్రుడు కలిగితే వాడైనా తండ్రిని కాస్త దారిలో పెట్టి కొంచెం జ్ఞానాన్ని కలిగించి విషయ వ్యామోహాన్ని తొలగించి భగవంతుని యందు భక్తి కలిగించి ఉత్తమ మార్గాన్ని చూపెట్టి వాడు ఉత్తమ లోకానికి తండ్రిని తీసుకొని పోతాడు అని దానికి అర్థం. కానీ గృహస్థుడైన వాడు నిత్య గృహకృత్యాలు చేస్తున్నప్పుడు, పంచయజ్ఞములు చేస్తున్నప్పుడు, పరమాత్మ ఆరాధిస్తున్నప్పుడు మోక్షం రాకేం చేస్తుంది? ఎవరు సంసారం ఎందే పూర్తిగా మగ్నులవుతారో, ఎవరికి సాంసారిక విషయ వ్యామోహం మాత్రమే ఉంటుందో అలాంటి వారికి పుత్రుడు కావాలి, పౌత్రుడు కావాలి, మరెవరో కావాలి, ఇంకెన్నో జన్మలు కావాలి. కానీ నిత్యకృత్యంలో భగవంతుని ఆరాధన కూడా ఒక భాగమైనప్పుడు మనకు దృష్టాంతం కథలు మనం వింటున్నాం. కథలు వింటున్నాం కానీ సారాన్ని అర్థం చేసుకోవటం లేదు. ఒకడున్నాడు అజామీళుడు, కథ వినుంటారు. ఆ మహానుభావుడు సద్బ్రాహ్మణుడు, సత్కర్మనిష్ఠుడు, పితృమాతృ పరిపూజకుడు, అన్నీ బాగున్నాయి. ఒక సందర్భంలో అడవికి వెళ్ళి సమిధలు, పూలు, ఆకులు తెచ్చుకొని ఎండాకాలం బాగా వేసవి ఎండకు తాళలేక చెట్టు కింద కూర్చున్నాడు. ఓ పుష్కరంలో స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, ఏదో 2 పండ్లు తిన్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు. అదృష్టం బాగాలేక ఎదురుగా ఇంకో చెట్టు ఉంది. ఆ చెట్టు నీడలో ఒక వేశ్యతో ఒక విటుడు ఆడలాడుతున్నాడు. ఆమె వేశ్య కాబట్టి నిర్లజ్జగా విశృంఖలంగా వ్యవహరించింది. దాన్ని వీడు చూచాడు. అరే, నా భార్య ఇలా నాతో ఉండదే, నాకు ఇలాంటి భోగం నా భార్య ఇవ్వటం లేదే, కాబట్టి నాకు నా భార్య వద్దు, వేశ్యే కావాలి. ఆమె చూపినటువంటి తాత్కాలిక విలాసాలకు లొంగి మోహపడి భార్యను వదిలిపెట్టి వేశ్యలో అయ్యాడు. అతోటే ఉన్నాడు, సంతానాన్ని పొందాడు, కొన్ని ఏళ్ళు ఉన్నాడు, పూర్తి కామకుడిగా ఉన్నాడు. ప్రాణం పోతుందన్న భయం కలిగినప్పుడు వేశ్యకు పుట్టిన కుమారుల్లో చిన్నవాడి పేరు నారాయణ. కలలో యమదూతలు కనబడితే పోతున్నాను అనుకొని నారాయణ అని పిల్లవాడిని పిలిచాడు. వాడు పిలిచి తన కొడుకును, ఆయన్ను కాదు. నారాయణ నామం పిలిచామని వాళ్ళు వచ్చారు విష్ణుదూతలు. వీడు తీసుకొని పోయారు. మోక్షం వచ్చిందా లేదా? మోక్షం రావటానికి పుత్రులు, పౌత్రులు వీళ్ళంతా కారణం కాదు. ఎంతటి సంసారి అయినా, ఎంతటి కాముకుడైనా, ఎంతటి భోగి అయినా నీకిచ్చినటువంటి 24 గంటలలో 1 గంటో 2 గంటలో అరగంటో రోజు భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా ఆరాధించగలిగితే పిల్లలున్నా లేకున్నా మోక్షం రావటం ఖాయం. సద్గతి లభిస్తుంది. సద్గతి కోసమే పుత్రులని కాదు, గృహస్థ ధర్మంలో పుత్రులు కూడా ఒక పార్ట్. అందుకు వారు కావాలి. భార్య, భర్త, పుత్రుడు, ముగ్గురుంటేనే దంపతులు. దంపతులు అంటే ఇద్దరు కాదు, పుత్రుడు ఉంటేనే దంపతులు. దాంపసిద్ధికి పుత్రుడు కావాలన్నారు తప్ప పుత్రుడు లేకుంటే మోక్షం రాదు కాబట్టి నా పిండాలు నేను పెట్టుకుంటాను, ఇది అపప్రచారం. అలాంటి పనులకు వెళ్ళకండి. ఒకవేళ మీ పిండాలు మీరే పెట్టుకోవలసి వస్తే పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు గ్రామానికి, పల్లెకు, ఊరికి, ఇంటికి పొరపాటున అడవిలోనే ఉండాలి. నిరంతరం అడవిలోనే ఉండాలి.
చనిపోయేంత వరకు అడవిలోనే ఉండాలి. పొరపాటున గ్రామానికి వస్తే గ్రామవాసులు పిశాచం వచ్చిందని తరిమి కొడతారు. పిండ ఎవరికి పెడతారు? బతికితేనా చస్తేనా? మరి పిండ ప్రధానం మీద ఏమైనట్టు వారు? పోయినట్టే కదా. పోయినవారు మళ్ళీ వచ్చారంటే ఎవరు వచ్చినట్టు? దెయ్యమో భూతమో కదా. కాబట్టి పిండ ప్రదానం చేసుకుంటే మళ్ళీ మీకు గ్రామ ప్రవేశార్హత ఉండదు. మోక్షం కోసమే అయితే భగవన్నామాన్ని స్మరించండి, భగవంతుణ్ణి ఆరాధించండి, పెద్దలను సేవించండి, ధర్మాన్ని ఆచరించండి, ఉత్తమ గతులకు వెళ్ళండి. వేరే ఆలోచన దొరికి వెళ్ళకండి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కొత్తగూడెం నుండి సుధాకర్ గారు పంపించారు. దేవుడి గదిని ఏ కలపతోనైనా చేయించవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. మనం ఉండటానికి కూడా కొన్ని కలపలు పనికిరావు, దేవుడికే కాదు. ఇంటిలో జిల్లేడు కలప వాడకూడదు, చండ్ర కలప కొన్ని భాగాలకు వాడకూడదు, వేప కలప మరికొన్నిటికి వాడకూడదు. వస్తువుల్లోనూ మరి ద్వారాల్లోనూ కిటికీలలోనూ పీటలలోనూ అలాగే యజ్ఞంలో శృక్శృవాలలోనూ ప్రతి దానికి ఒక రకమైన కలపన వాడే నియమం ఉంది. టేకు అంటాం, మద్ది అంటాం, వేప అంటాం, ఇంకేదో అంటాం, రకరకాలుగా చెప్తాం. కాబట్టి అన్ని కలపలు అన్నిటికీ ఉపయోగించేవి కావు. శాస్త్రం ప్రకారం వాడండి. శక్తి ఉంది చందన వృక్షాన్ని వాడండి, లేదు టేకు వాడండి, కాదు